హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 88వ భాగం. వాళ్ళని చూడటమే వీళ్ళందరి మాటలు ఆపేస్తే ప్రయూష, రాఖీ, ప్రమోద్ ముగ్గురు కూడా రిషి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళిపోవాలా మావయ్య అని అడిగారు ఒకేసారి. వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతే ఎలా చెప్పండి. నాకు ఇల్లు ఉంది, సూపర్ మార్కెట్ ఉంది, వాటన్నిటిని నేనే చూసుకోవాలి. పైగా నా కొడుకుకి ఒక ఇల్లంటూ ఉంది. వాడిని ఇలా తన చెల్లి ఇంట్లో ఉంచటం నాకేమాత్రం బాగుండదు. అది వాడి మనసుని దెబ్బతీసే అవకాశం కూడా ఉంది. నేను ఆ ఛాన్స్ తీసుకోలేను అని ధర్మేంద్ర గారు చిరునవ్వుతో అంటే మిగిలిన వాళ్ళు అలానే మొహం వేలాడదీసి వసుధార వైపు చూశారు. వసుధార చిరునవ్వుతో, మీకు ఇష్టమైనప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేసి రండి. ఏమైంది చెప్పండి. ఆయన డాడీ ఉండేది ఈ ఊరిలోనే కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు మీకు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలవచ్చు. కలిసి అక్కడే ఉండి టైం స్పెండ్ చేసుకొని రావచ్చు అని అంది. అది నిజమేనని ముగ్గురు సైలెంట్ అయిపోయారు. అలా తర్వాత రోజు అనుకున్నట్టుగానే చిన్న కర్మకి సుశీల గారు ఫ్యామిలీ ఎవరు రాకుండానే మొత్తం అయిపోయాక ధర్మేంద్ర గారు, జై, అంజలి ముగ్గురు కిందకి రాగానే అజయ్ గారు జై ఎదురుగా వెళ్ళి, నువ్వు రిషితో కనిపించిన ప్రతిసారి నీ మనసు విరిగేలా చాలా మాటలు అన్నాము. అప్పటి మాటలకి ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించు జై. నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు నీ చెల్లి ఇంటికి రావచ్చు. ఇక్కడ ఎవరూ కాదనే వాళ్ళు లేరు అని అన్నారు. అయ్యో అంకుల్, మీరు నాకు సారీ చెప్పటం ఏంటి? అప్పటి నా సిచ్యువేషన్ చూసి మీలాంటి వాళ్ళు అలా అనుకోవటంలో తప్పులేదు. నేనెప్పుడు ఈ విషయంగా బాధపడలేదు అంకుల్. కానీ రిషిని నా నుంచి దూరం చెయ్యాలనుకున్న సమయంలో చాలా బాధగా అనిపించింది. మీ భయాలు మీకుంటాయి కదా. నాలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే ఎక్కడ మీ కొడుకుని మీ నుంచి దూరం చేస్తాను అని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో మీరు అలా చేశారని నేను అర్థం చేసుకోగలను. బాధపడకండి. నాకు మీ ఎవరి మీద కోపం లేదు. కానీ ఇప్పటి నుంచి నా చెల్లి విషయంలో చిన్న తప్పు జరిగినా సరే నాలో నిజంగా ఒక అన్నయ్యని చూస్తారు. నా చెల్లి విషయంలో నేను ఎప్పుడు స్ట్రిక్ట్గానే ఉంటాను అంకుల్. కాబట్టి నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోండి అని వార్నింగ్ టోన్లో అంటే వసుధార పెదవుల మీద నవ్వొచ్చింది. ఇంతలో వర్షిత్ ఏడుస్తూ తాతయ్య, మామ అంటూ వాళ్ళని వెళ్ళొద్దని ఏడుస్తుంటే వాడిని కష్టంగా ఆపుతూ వాళ్ళు ముగ్గురు దాటి వెళ్ళిపోయాక వర్షిత్ ఇంకా ఎక్కువ ఏడుస్తూ ఉంటే నేను వీడిని బయటికి తీసుకువెళ్ళి ఆడిపించుకొని వస్తాను వసు అని చెప్పి ఎవరితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాక అజయ్ గారు ఒక నిట్టూర్పు విడిచి, వాడిని ఎప్పటికీ మాతో మాట్లాడడా వసుధార అని అడిగారు. ప్రతి గాయాన్ని కాలమే మాన్పుతుంది మావయ్య. రిషి మనసుకి అయిన గాయానికి కూడా కాలమే సమాధానం చెప్తుంది. మనమేం చేయలేము ఈ విషయంలో అని అంది వసుధార. అది నిజమే అని అందరూ సైలెంట్ అయిపోయారు. ఇక బయటికి వెళ్ళిన పాణి గారు, సుశీల గారు, మేఘన ముందు రోజు అనగా గాయత్రీదేవి గారు చనిపోయిన రోజు ఉదయం ఆవిడ చావు వార్త సుశీల గారిని చేరకముందే చిన్న అద్దె ఇల్లు చూసుకోవటానికి ఒక నార్మల్ బిలో మిడిల్ క్లాస్ ఏరియాకి అవసరమైన వస్తువులన్నీ ఆ ఇంట్లోకి చేర్చుకొని ఉండటంతో ఆ ఇంట్లోకి వెళ్ళిపోగానే సుశీల గారు ఏడుస్తూ ఉంటే పాణి గారు ఆవేశంతో రగిలిపోతూ ఉన్నారు. వదలను, ఏ ఒక్కరిని వదలను. మనల్ని ఇంత అవమానించిన వాళ్ళని ఖచ్చితంగా జీవితాంతం బాధపడేలా చేస్తాను. చూస్తూ ఉండు సుశీల, వాళ్ళు ఎలా నా కాళ్ళు పట్టుకుంటారో అని అంటుంటే సుశీల గారు అదేమీ పట్టించుకోకుండా అజయ్ గారి మాటలు తడుచుకొని బాధపడుతూ ఉన్నారు. ఇక మేఘన కూడా అంతే ఆవేశంగా
అవును డాడీ. మనల్ని బయటికి గెంటేసిన వాళ్ళని తప్పకుండా మనం పనిష్ చేయాలి. లేదంటే వాళ్ళందరి దృష్టిలో మనం చాలా చులకన అయిపోతాము. ఇప్పటికే మనమంటే ఒక చులకన భావం వాళ్ళల్లో ఉంది. అందుకే ఆ ఇంటి నుంచి మనల్ని బయటికి గెంటేశారు. మన విషయంలో దారుణాతి దారుణంగా ప్రవర్తించారు. కాబట్టి వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలే డాడీ. ఈ విషయంలో నేను నీకెప్పుడు సపోర్ట్‌గానే ఉంటాను అని అంది. అది నా కూతురంటే అంటూ పాణిగారు గర్వంగా మేఘన భుజం తట్టి, ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను మేఘన. ఈ ప్లాన్ దెబ్బకి ఆ ఇంటిల్లిపాది ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకోవాలి. అంతలా భయపెడతాను ప్రతి ఒక్కరిని. చూస్తూ ఉండు. వాళ్ళంతట వాళ్ళే నా కాళ్ళ దగ్గరికి వస్తారు అని అన్నారు పాణిగారు. అదంతా వింటున్న సుశీల గారు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. అలా రోజులు ముందుకు వెళ్తూ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయిన గాయత్రీదేవి గారిని మాత్రం మర్చిపోలేదు. ఆఫీస్ పనులు పెండింగ్ పడటంతో ప్రతి ఒక్కరూ ఆఫీస్ పనుల్లో పడిపోతే రాఖీ వాళ్ళు కాలేజ్కి వెళ్ళటం మొదలుపెట్టారు. రాఖీ ప్రాబ్లం కూడా పూర్తిగా సెటిల్ చేయటంతో పైగా రాఖీని ఇరికించిన బ్యాచ్ మొత్తాన్ని డీబార్ చేసేశారు ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ కూడా రాఖీతో పాటు రాఖీ ఫ్యామిలీ మొత్తానికి సారీ చెప్పి తలదించుకున్నారు. రాఖీ చాలా సీరియస్గా ప్రిన్సిపల్ గారితో, ఇంకొకసారి నిజానిజాలు తెలియకుండా ఇలా చేయకండి సార్. ఇప్పుడంటే బయట ఎవరికి నా గురించి తెలియలేదు కాబట్టి సరిపోయింది. తెలుసుంటే ఇప్పుడు నేను నిజం నిరూపించిన అందరి దృష్టిలో నేనైతే ఇన్నోసెంట్ని కాకపోయేవాడిని కదా. పొరపాటున నా అన్నయ్య కానీ నిజం తెలుసుకోకుండా ఉండుంటే ఈపాటికి కాలేజ్ మొత్తం నా పేరు మారుమోగుతూ ఉండుండేది. అది కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడు అన్నట్టుగా. ఇలా మాట్లాడుతుంది మిమ్మల్ని ఏమైనా అనాలని కాదు సార్. కానీ ఇలా ఏం తెలుసుకోకుండా స్టూడెంట్స్ లైఫ్ని మీరే డిస్ట్రాయ్ చేయకూడదు అని చెప్తున్నాను. మీరు అన్నిటినీ పరిశీలించి పిల్లల కోసం ఆలోచించాలి కానీ ఎవరో ఏదో చెప్పారని ఈజీగా నమ్మేసి అందులో నిజం ఎంతుందో తెలుసుకోకుండా ఇలా బ్లేమ్ చేయటం మాత్రం చాలా పెద్ద తప్పు అని అన్నాడు రాఖీ. రాఖీ మాటలు నిజమవ్వటంతో ఆయన సైలెంట్గా ఉంటే మిగిలిన వాళ్ళు ప్రిన్సిపల్ గారికి మరోసారి గట్టిగా వార్నింగ్ టోన్లో జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. అలా రోజులు ముందుకు వెళ్తూ వర్షిత్ని ప్లే స్కూల్కి పంపించడం స్టార్ట్ చేసింది వసుధార. మళ్ళీ మధ్యాహ్నం వరకే స్కూల్ అవ్వటంతో వసుధార వెళ్ళి వర్షిత్ని తీసుకువచ్చి చూసుకుంటూ ఇంట్లో కూడా తనే మొత్తం బాధ్యత తీసుకుంది. మిగిలిన వాళ్ళు గాయత్రీదేవి గారు చనిపోయిన బాధని వర్షిత్ దగ్గర మర్చిపోతూ వాడి అల్లరితో రోజులు గడిపేస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే మరో వారం రోజులు గడిచిపోయాయి. తర్వాత రోజే గాయత్రీదేవి గారికి కర్మాంతరం పెట్టుకున్నారు. 11వ రోజున పైగా మంచి రోజు ముహూర్తం కూడా కుదరటంతో ఆ రోజు పెద్ద మొత్తంలో అందరినీ పిలిచి భోజనాలు ఏర్పాటు చేయించారు అజయ్ గారు. వాటిలో పాలు పంచుకున్నారు రిషి మౌనంగా. ఇక పాణి గారు తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టారు. కర్మాంతరం రోజు అజయ్ గారు చెరువు కట్ట దగ్గర గాయత్రీదేవి గారికి పిండ ప్రదానం మొత్తం చేశాక ఆవిడ ఆత్మకి శాంతి చేకూరేలా పెట్టిన పిండం ముద్దలని కాకులు ముట్టకపోవటంతో గాయత్రీదేవి గారి ఆత్మకి ఇంకా శాంతి చేకూరలేదని పంతులు గారు చెప్పారు. ఆ మాట వినటమే రిషి మనసులో, నాని, నీ మీద నాకు ఏ కోపం లేదు. చనిపోయిన వాళ్ళ మీద కోపం చూపించేంత మూర్ఖుడిని కాదు నేను. నువ్వు ప్రశాంతంగా పరలోకానికి వెళ్ళిపో అని కళ్ళు మూసుకొని చేతులు జోడించి అనుకున్నాడు. అయినా కూడా ఏకాకి రాకపోవటంతో ఇక పంతులు గారు చూసి
ఆ పిండాలని నీళ్ళల్లో వదిలేయమని చెప్పారు. అలా చేసిన ఆత్మకి శాంతి చేకూరుతుందని పంతులు గారు అలా అనటంతో అజయ్ గారు ఒక నిట్టూర్పు విడిచి సరే అని చెప్పి చెరువులో పిండాలు వదిలేశాక వినోద్ గారు, అజయ్ గారు, రిషి, రాఖీ, ప్రమోద్లు అందరూ కూడా 3 మునికలు వేసి బయటికి వచ్చి జుట్టు, గడ్డం, మీసం మొత్తం తీయించారు. జస్ట్ చిన్న పిల్లలకి పిలక మాత్రం ఉంచి దాని తర్వాత మరోసారి వాళ్ళు చెరువులోనే మునిగి రావడంతో ఆడవాళ్ళు వాళ్ళకి టవల్స్ అందించారు. ఇంటి దగ్గర మిగిలిన పనులు చూసుకుంటూ ఉంది వసుధార వర్షిత్ని ధర్మేంద్ర గారికి అప్పగించి. అదంతా అయ్యాక వర్షిత్ని ఎక్కువగా తీసుకువెళ్ళి సాయంత్రానికి తీసుకువస్తానని, ఈ టైంలో అక్కడికి వద్దని చెప్పడంతో రిషి సరే అని తల ఊపాడు. ధర్మేంద్ర గారు వర్షిత్తో కలిసి వెళ్ళిపోయాక జైవేళ్ళు రిషి వాళ్ళతో పాటే వెళ్ళారు రిషి వాళ్ళ మ్యాన్షన్కి. ఇక పానీ గారిని ఈ కార్యక్రమానికి తప్పక పిలిచారు అజయ్ గారు. కానీ ఆయన భోజనాల సమయానికి వస్తానని సుశీల గారు మేఘనని కూడా తీసుకువస్తామని చెప్పారు. అలా అందరూ తిరిగి ఇంటికి చేరాక తల స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే వసుధారతో వర్షిత్ ధర్మేంద్ర గారితో కలిసి ఇంటికి వెళ్ళాడని చెప్పడంతో కొంచెం రిలాక్స్ అయ్యి అందరూ వస్తూ ఉండటంతో వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉండిపోయారు. అలా అందరూ గాయత్రి దేవి గారికి నివాళులు అర్పిస్తూ అజయ్ గారితో వినోద్ గారితో రిషి వాళ్ళతో ఓదార్పుగా 4 మాటలు చెప్పి పెట్టిన ఫుడ్ తినేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా పానీ గారు కూడా అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు విత్ మేఘన, సుశీల గారితో పాటు. వాళ్ళు రావటమే రిషి విసురుగా మొహం తిప్పేసుకున్నాడు కష్టంగా కోపాన్ని అణుచుకుంటూ. వసుధార సైలెంట్గా ఉంది. ఇక సుశీల గారు డైరెక్ట్గా వసుధార దగ్గరకు వచ్చి, నన్ను క్షమించు వసుధార, ఇన్ని రోజులు నా మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయి నీకు చాలా అన్యాయం చేశాను అని కన్నీళ్లతో చెప్తే ఆవిడలో వచ్చిన మార్పుని నమ్మలేని వాళ్ళు విస్మయంగా చూసి గొడవ వద్దనుకొని జరిగిందేదో జరిగిపోయింది వదిలేయండి అని వసుధార అంటే మిగిలిన వాళ్ళు కూడా అదే అన్నారు. ఇక సుశీల గారు, పానీ గారు, మేఘన కూడా ఫుడ్ తినేశాక కొంచెంసేపు అక్కడ అందరితో టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయారు. ధర్మేంద్ర గారు ఎంతకీ రాకపోవడంతో రిషిని వెళ్ళి వర్షిత్ని తీసుకువస్తానని చెప్పి బయలుదేరితే రిషితో పాటు జై కూడా వెళ్ళాడు అంజలిని తీసుకుని. ఇక్కడ వసుధార మిగిలిన పనులన్నీ చూసుకుంటూ ఉండగా సడన్గా తన ఫోన్ మోగింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన వసుధార అటువైపు చెప్పింది విని ఏదో మాట్లాడి పరుగున ఎవరితో ఏమీ చెప్పకుండా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది. Thank you for listening, and please like, share, comment and subscribe.